అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు గ్రహాలు 9 అని, వీటిని నవగ్రహాలు అంటారని తెలుసు. ఈ నవగ్రహాలే ఈ యొక్క భూమి మీద జరిగేటువంటి అన్ని కర్మలకు సాక్షులు అని తెలుసు. ఈ 9 గ్రహాల ప్రభావం వల్లనే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులు తమ తమ కర్మలను అనుభవిస్తూ మంచి చెడు పుణ్యం పాపం ఇవన్నీ జరగడానికి కారణం కూడా ఈ 9 గ్రహాల యొక్క ప్రభావాలే. మరి ఈ 9 గ్రహాలకి పూర్తిగా సపోర్ట్ చేసేది 27 నక్షత్రాలు అన్నమాట. 27 నక్షత్రాలు ఈ యొక్క 9 గ్రహాలు ఎలా ఒకదానికొకటి సత్సంబంధాలు కలిగి ఉన్నాయని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీరు నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు అని 9 అంటాం. 27 నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ విధంగా 27 నక్షత్రాలు ఉంటాయండి. మరి వాటిని 9 గ్రహాలు ఏ విధంగా పంచుకుంటాయి అనేది కానీ మనం తెలిస్తే చాలా ఆశ్చర్యానికి గురవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 12 రాసులు అంటారు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందండి. ఒక వృత్తాకారంలో తిరగటం వల్ల మనం భూమిని 360 డిగ్రీల కింద లెక్కలోకి తీసుకుంటే 30 డిగ్రీలు ఒక్కొక్క రాశి అవుతుందండి. అలా 30, 60, 90, 120, 150, 180, 210, 240, 270, 300, 330, 360 ఇలా 12 భాగాలుగా 12 రాసులు ఇంగ్లీష్లో జోడియాక్ అంటారండి. ఇది సైంటిఫిక్గా మంచిగా ప్రూవ్ అయిందన్నమాట. ఈ 27 నక్షత్రాలు మొత్తం 12 రాసుల చుట్టూ ఉంటాయన్నమాట. ఇది ఎక్కడ కదలదు, స్టేషనరీగా ఉంటుంది. 12 రాసులు కూడా అలాగే స్థిమితంగా ఉంటాయి, అవి కదలవు. అందులో మనకి ఈ 9 గ్రహాలు 12 రాశుల్లో తిరుగుతూ ఉండి మధ్యలో భూమి ఉంటుంది. భూమి మీద తమ యొక్క ప్రభావాలు చూపిస్తూ ఉంటారన్నమాట. అందుకే మీకు ఏదైనా వార ఫలాలు చేసేటప్పుడు గ్రహాల స్థితుల్ని బట్టి చూస్తే సూర్యుడు ఈ కర్కాటక రాశిలో ఉన్నాడు అంటే 120 డిగ్రీలో భూమికి ఉన్నాడు అని అర్థం. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడంటే 1 నుంచి 60 డిగ్రీ మధ్యలో ఉన్నాడు అని అర్థం. గురువు ఇప్పుడే మొదలయ్యాడు కాబట్టి 2 డిగ్రీలో ఉండొచ్చు గురువు వృషభ రాశిలో, అంటే ఆ 32 ఆ డిగ్రీలో ఉంటాడు. ఈ విధంగా సైంటిఫిక్గా మనము ఏ గ్రహాలు ఎలా ఏ స్థితిలో ఉన్నాయనేది 12 రాశులకు తెలుసుకోవచ్చు. ఇది కాకుండా 27 నక్షత్రాలని ఈ యొక్క 9 గ్రహాలు ఏ విధంగా పంచుకున్నాయి అని తెలిస్తే, ముఖ్యంగా మొట్టమొదటి యొక్క గ్రహం మనం అనుకుంటాం అశ్విని అనే నక్షత్రం, మఖ అనే నక్షత్రం, మూల అనే నక్షత్రం. ఈ 3 కూడా కేతు గ్రహానికి సంబంధించింది. మిగిలిన 8 గ్రహాలు చూస్తే భరణి నక్షత్రం, పూర్వ ఫల్గుని లేదా పుబ్బ నక్షత్రం, పూర్వాషాఢ అనే నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించింది. కృతిక నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం అనేది సూర్యగ్రహానికి సంబంధించింది. రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఈ 3 కూడా చంద్రగ్రహానికి సంబంధించింది. మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ధనిష్ట నక్షత్రం కుజగ్రహానికి సంబంధించింది. ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం రాహు గ్రహానికి సంబంధించింది. పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం గురు గ్రహానికి సంబంధించింది. పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరభాద్ర నక్షత్రం శని గ్రహానికి సంబంధించింది. ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, రేవతి నక్షత్రాలు బుధ గ్రహానికి సంబంధించిందన్నమాట. ఈ విధంగా 9 గ్రహాలు చెరో 3 నక్షత్రాలు ఇంటూ 9 ఇంటూ 3 27 నక్షత్రాలు అన్నమాట. ఇవి చక్కగా తమ యొక్క 12 రాసుల్లో విభజించుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇందులో మీకు ఒక మాట చెప్పాలి. 12 రాసుల్లో 7 గ్రహాలు మాత్రమే రాసుల్ని పంచుకున్నాయి. అలాగే
12 రాసులు ఏ విధంగా పంచుకున్నాయంటే మేష రాశిని, వృశ్చిక రాశిని కుజగ్రహం తీసుకుంది. వృషభ రాశి, తులా రాశి అనేది శుక్ర గ్రహానికి సంబంధించింది. మిథున రాశి, కన్యా రాశి అనేది బుధ గ్రహానికి సంబంధించింది. కర్కాటకం అనేది చంద్ర గ్రహానికి, సింహరాశి అనేది సూర్యగ్రహానికి, ధనుస్సు మీనరాశులు గురుగ్రహానికి, మకర కుంభరాశులు శనిగ్రహానికి సంబంధించిందన్నమాట. మరి రాహుకేతువులకు రాశులు లేవయ్యా అని అడిగితే అవి ఛాయాగ్రహాలు, వాటికి దేహం లేదు, కేవలం జీవించి ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో ఛాయలో ఉంటాయి, అవి నీడలో ఉంటాయన్నమాట. కాబట్టి మనమందరం కూడా 7 గ్రహాలకి 12 రాసులు ఏవైతే చెప్పామో, రాహు కేతు గ్రహాలు ఛాయాగ్రహం కాబట్టి వాటికి రాసులు అంటే దేహాలు ఉండవు అని చెప్పాం. 27 నక్షత్రాలు ఏమాత్రం కదలకుండా స్టేషనరీలాగా ఉంటాయి. అలాగే చంద్రుడు ప్రతి నక్షత్రం మీద ఒక్కరోజు చొప్పున ప్రయాణం చేస్తూ 27 నక్షత్రాలని 30 రోజుల్లో చుట్టొస్తాడన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి తెలుగు పంచాంగం ఉంటుంది. మీరందరూ ప్రతిరోజు పంచాంగాన్ని ఫాలో అవ్వండి. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను నన్ను కలవండి. మీ గోపాలయ్య గారు.